మిగతా అన్నీ వచ్చినట్టే. సపోజ్ 1A, 1-2B, 1-4C, 1-4-5D, 1-5E, 1-2-4-5G, 1-2-5H, 2-4I, 2-4-5J. ఇక్కడ నుంచి K నుంచి మిగతా అన్నింటికి కూడా జస్ట్ మీరు 3 డాట్ యాడ్ చేసుకుంటే ఎంత సరిపోతుంది. సపోజ్ A అంటే 1 కదా, 1-3 అయితే K, 1-2 అంటే కనుక B కదా, 1-2-3 అయితే L. ఇట్లా చాలా సింపుల్ గా బ్రైలీ స్క్రిప్ట్ ని ఎవరైనా నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. ఇంత మహోన్నతమైనటువంటి లిపిని మాకు ప్రసాదించినటువంటి సర్ లూయిస్ బ్రైలీ గారికి జన్మదినోత్సవ వేడుకలు సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా, నేను గతంలో కూడా చెప్పాను, విభిన్న ప్రతిభావంతులు ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా గౌరవప్రదంగా నిలవగలుగుతున్నారంటే కనుక అది నిర్మోహమాటంగా చెప్పగలను. తెలుగుదేశం పార్టీ కాబట్టి నందమూరి తారక రామారావు గారు ఆనాడు కానీ, ఈరోజు నేరా చంద్రబాబు నాయుడు గారు కానీ. ఎందుకంటే ఈ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖను స్టార్ట్ చేసింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఏదైతే మన అన్న చైర్మన్ గా నారాయణ స్వామి గారు ఉన్నారో ఆ యొక్క కార్పొరేషన్ ని స్టార్ట్ చేసింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు. అలాగే ఇవే కాకోకుండా పెన్షన్ 30 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేసింది ఆయనే. ఈ రోజు 6,000 రూపాయలు పెన్షన్ చేసింది ఎవరో మనందరికీ తెలియాల్సిన అవసరం, కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ల్యాప్టాప్స్ ఇవ్వడం అయితేనేమి, మోటరైజ్డ్ వెహికల్స్ ఇవ్వడం అయితేనేమి, లేకపోతే కనుక మనకి సంబంధించి బ్రైలీ ప్రెస్ ఏర్పాటు చేయడమే. 2014లో ఈ రాష్ట్రం ఎంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఆంధ్రాకు సంబంధించినటువంటి హోమ్స్ అన్ని కూడా తెలంగాణలో ఉండిపోయిన ఉద్దేశంతో 2 బ్లైండ్ హోమ్స్ ని అటు కాకినాడలోని ఇటు అనంతపురంలో నెలకొల్పడం అయితేనేమి, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం వైజాగ్ లో స్థలం కేటాయించడం అయితేనేమి, అది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలను తీసుకొచ్చి మనందరి జీవితాల్లో వెలుగును నింపినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అలాగే ఈ రోజు మనకి నాకు తెలిసి ఈ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యి కూడా దాదాపు 40 సంవత్సరాలు కంప్లీట్ అయింది. బట్ ఒకేసారి గౌరవ మంత్రివర్యులు, గౌరవ డైరెక్టర్ గారు, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మార్గదర్శకంలో 7 వరాలను మనకు ప్రసాదించారు అంటే కనుక అది నాట్ ఏ జోక్. ఒక్కసారి మనం నెక్స్ట్ ఫ్యూచర్ గురించి దాని గురించి ఆలోచిస్తే, ఇందాక డైరెక్టర్ గారు చెప్పారండి, పంచాయతీ దగ్గర నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వరకు ప్రతి చోట కూడా మనకి కోఆప్షన్ మెంబర్ గా అవకాశం ఇస్తానని చెప్పారంటే మన గళం మనమే వినిపించుకునేటువంటి, చట్టసభల్లో మన గళం మనం వినిపించుకునేటువంటి అవకాశం కల్పించడం, అది చాలా చాలా అంటే ఏ రాష్ట్రము చేయలేనటువంటి ధైర్యాన్ని ఈ రాష్ట్రం చేసిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఫ్రీ బస్ పాస్ సంబంధించి కూడా పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఇంకా ఎక్కడెక్కడో ఫ్రీ బస్ పాస్ ఇచ్చారు కానీ మనకి ఇక్కడ లేదు. కానీ మనకి ఫ్రీ బస్ పాస్ మీకు కూడా ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. విభిన్న ప్రతిభావంతుల భవనం ఏదైతే అంబేద్కర్ భవనాలు, జ్యోతిరావు పూలే భవనాలు ఇంకా ప్రతి జిల్లాలో ఉంటాయి, అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలతో పాటు అలాగే అమరావతిలో కూడా మేము విభిన్న ప్రతిభావంతుల భవనం కడతామని చెప్పడం అయితే, అలాగే ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి ఎకనామికల్ రీహాబిలిటేషన్ స్కీమ్ కింద ఉన్నటువంటి లోన్స్ పునరుద్ధరించడం అయితేనే, అలాగే ఏదైతే ఈ యొక్క జిల్లా పరిధిలో ఉన్నటువంటి బాపట్లలో ఉన్నటువంటి డెఫ్ అండ్ ఎమ్ స్కూల్ ని డిగ్రీ కాలేజ్ వరకు అప్డేట్ చేయడం అయితేనే, ఏదైతే డెఫ్ అండ్ ఎమ్ అండ్ బ్లైండ్ స్టూడెంట్స్ సుదూర ప్రాంతాల్లో వాళ్ళ ఫ్యామిలీస్ దూరంగా ఉండి చదువుకుంటున్నటువంటి వారికి వారి స్కూల్కే తీసుకువెళ్ళి, వాళ్ళు స్పెషల్ స్కూల్స్ లో చదువుకుంటారు కాబట్టి వాళ్ళు స్కూల్కే తీసుకువెళ్ళి పెన్షన్ ఇస్తామని చెప్పడం అయితేనే, అలాగే టిడ్కో ఇళ్లలో మీకు కిందే ఇస్తామని చెప్పడం అయితేనేమి, 7 కూడా నిజంగా మన జీవితాల్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వరాలుగా తెలియజేస్తూ, ఏదైతే కనుక ఈ 7 వరాలు కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ అయ్యే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రి వర్యులు, గౌరవ డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇస్తారని చెప్పేసి తెలియజేస్తూ, సార్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక గౌరవ మంత్రి వర్యులు మా ముందే ఉన్నారు కాబట్టి జీవో నెంబర్ 77 అని చెప్పేసి హార్జెంటల్ రిజర్వేషన్ 2023లో గత ప్రభుత్వం తీసుకొచ్చింది సార్. ఏదైతే ప్రీవియస్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ అన్ని వ్యవస్థల్లోనూ కూడా
ఏదో ఒక విధంగా తిరగాసు పెట్టి వెళ్ళిందో అదే విధంగా మా యొక్క జీవితాల్లో కూడా ఈ యొక్క విభిన్న ప్రతిభావంతుల రిజర్వేషన్ ని తిరగాసు పెడుతూ జీవో నెంబర్ 77 జారీ చేసింది సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ డైరెక్టర్ గారు ఆ జీవోని అమెండ్మెంట్ చేయవలసిందిగా ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించారు సార్. దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం కూడా ఆమోదిస్తూ జిఏడికి ఆ ఫైల్ పంపించి కూడా మే 18, 2025 ఆ ఫైల్ వెళ్ళింది సార్. బట్ అక్కడి నుంచి ఈ రోజు వరకు ఒక్క స్టెప్ కూడా ముందు వేయలేదు సార్. కాబట్టి మీరు ఒక్కసారి రావత్ సార్ని అలాగే సూర్యకుమారి మేడంని డైరెక్టర్ గారిని కూర్చోబెట్టుకుంటే కనుక దానికి పరిష్కారం దొరుకుతుందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తూ, అలాగే ఏదైతే కనుక ఈ జీవో తీసుకురావడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి ఏమి లేదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో తప్పులు తడకగా ఉంది కాబట్టి సూర్యకుమారి మేడము డైరెక్టర్ గారు మా జీవోని మేమే మా విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి హాజరు రిజర్వేషన్ మేమే ఇచ్చుకుంటామని చెప్పేసి ప్రపోజల్ పంపించారు సార్. బట్ ప్రీవియస్ గా ఉన్నటువంటి ఆఫీసర్స్ అక్కడ ఉండటం వల్ల అది ముందుకి వెనక్కి వెళ్ళకోకుండా అట్లాగే పెండింగ్ లో ఉండిపోయింది సార్. రీసెంట్ గా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాను, రాజమౌళి సార్ దృష్టికి తీసుకువెళ్ళాను. రాజమౌళి సార్ కూడా రావత్ సార్ తో మాట్లాడడం కూడా జరిగింది సార్. తమరు కొంచెం ఒక్కసారి కనుక మాట్లాడితే ఇష్యూ సాల్వ్ అవుతుందనే విషయాన్ని తెలియజేస్తూ, మా విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గా గౌరవ మంత్రివర్యులకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఈ రోజు 31 సంవత్సరాల పైగా ఈ డిపార్ట్మెంట్ లో మాకు సేవలు అందించినటువంటి మా డైరెక్టర్ డిఫరెంట్ లేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ వారికి మా సంఘం తరఫున ఒక సన్మానం చేయాలని భావిస్తున్నాం సార్. దయచేసి మీ చేతుల మీదుగా ఆ యొక్క కార్యక్రమం నిర్వహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ అన్నారు. ధన్యవాదాలు రవీంద్రబాబు గారు. ఆహ్వానిస్తున్నాను శ్రీ ఎం రామ్ సుబ్బయ్య, స్టేట్ జనరల్ సెక్రటరీ, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్.